మెడల్ తీసుకోబోతున్నారు. మధ్యాహ్నం చాలామంది పరీక్ష ఇచ్చి మీరందరూ కూడా టీచర్లై ఎంతోమందికి భగవద్గీత నేర్పి మంచిగా ఈ భగవద్గీత ప్రచార యజ్ఞంలో పాల్పంచుకుని గురువు అనుగ్రహంతో తరించండి అని సందర్భంగా చెప్తూ, ఎవరెవరైతే టీచర్లు చాలా చక్కగా నేర్పి ఆ గురు సేవకి నోచుకున్నారో మీకు అందరికీ కూడా స్వామిజీ వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అని ఈ సందర్భంగా చెప్తూ, కోటి భగవద్గీత పారాయణ అనేది కూడా జరుగుతోంది పూజ్య శ్రీ స్వామిజీ వారి ఆశీస్సులతో, విశేషంగా నూజివీడు ఆశ్రమం ద్వారా. ఆ పారాయణలో కూడా అందరూ పాల్పంచుకోండి. మీరు పారాయణ చేసినప్పుడల్లా ఆ సంఖ్యని, ఈరోజు ఇంతమంది వేల మంది పారాయణ చేశాం, ఈ ఇన్ని వేల సంఖ్య కూడా అక్కడ చేరుతుంది. ఇప్పటికీ కొన్ని లక్షలు పారాయణ పూర్తి అయింది. కోటి సంఖ్య పూర్తి కావాలి అని అప్పాజీ వారికి సంకల్పం. మనం అందరం కూడా 85వ పుట్టు పండుగలోగా పూజ్య అప్పాజీ వారికి కోటి భగవద్గీత పారాయణ ఫలాన్ని ఆ పాదాలను సమర్పణ చేసేట్టుగా అందరూ కూడా ఈ సందర్భంగా సంకల్పం చేసుకోండి. ఈరోజు చేరిన కొత్త భక్తులు కూడా చాలామంది ఉన్నారు. మీరందరూ ఇలాగే ఆశ్రమానికి వస్తూ భగవద్గీత ఎంతో చక్కగా ప్రచారం చేస్తూ స్వామిజీ వారి ఈ ధర్మ మార్గంలో, దత్తతత్వ మార్గంలో మీరు కూడా నడుస్తూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వామిజీ ఎప్పుడున్నా కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఆయా ఆశ్రమాల్లో వెళ్ళి భగవద్గీత పారాయణ చేస్తూ మీరందరూ కూడా తరిస్తూ మీ కుటుంబాన్ని, మీ పరివారాన్ని, మీ బంధుమిత్రుల్ని కూడా ఇందులోకి తీసుకొచ్చి వారికి కూడా భగవద్గీత నేర్పి ధన్యులయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అటువంటి ఆ ప్రయత్నంలో మీకందరికీ కూడా పూజ్య గురుదేవుల ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అని చెప్తూ, ఇప్పుడు శ్రీ స్వామిజీ వారి అమృత వచనాన్ని, ఆ సందేశాన్ని మనం విందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై బలో సద్గురునాథ మహారాజకి.